నేరస్తుల్ని ఖైదు చేసి తీసుకురామని ఆదేశించిన తర్వాత కూడా పోలీసులు తన కర్తవ్యాన్ని నిర్వహించలేదు యువర్ ఆనర్. బీరాన్ ఎందుకు ఖైదు చేయలేదు? యువర్ ఆనర్, బీరా అంతర్ధానమయ్యాడు. సమన్స్ ఇవ్వడానికి మన కానిస్టేబుల్ 2-3 సార్లు అతని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అతను అక్కడ లేదు యువర్ ఆనర్. నిజం కాదమ్మా. చూడండి, మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. సరేనమ్మా. మీ పేరు? వేద. ఓ, చెప్పండి. ఆ దొంగ బీరా ఊళ్ళో రాజాలాగా తిరుగుతున్నాడు. ఈయనాన్ని పట్టుకోకుండా అబద్ధం చెప్తున్నాడమ్మా. ఇదంతా ఆ వీరాగడిచ్చిన ముష్టి డబ్బు కాసుపడి చేస్తున్నారమ్మా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్ష్యమే లేకుండా ఇతను నోటుకొచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. యో మా ఊళ్ళో ఎంగిల్ తినే వాళ్ళనే చెయ్యని తరిమేస్తాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చూడండి, విచారణకి కావాల్సింది మాత్రం చెప్పండి. మన్నించండమ్మా. ఇప్పుడు ఆ బీరాన్ని తీసుకొస్తే శిక్ష వేస్తారమ్మా? ఖచ్చితంగా. న్యాయాన్ని కాపాడడం పోలీసుల కర్తవ్యం మాత్రమే కాదు, ప్రజల సహకారం కూడా కావాలి. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టగలం. సరేనమ్మా. ఎక్కడ? చప్పట్లు కొట్టడానికి కొంచెం ఆగండి, బీరాన్ని తీసుకొని వస్తాను. ఏయ్, ఇది పంచాయతీ చోటు కాదు, న్యాయస్థానం. ఇక్కడ ఇచ్చిన సమయంలోగా న్యాయం దొరకాలి. అలాగే కొంచెం ఓపిక ఉండండి అయ్యా. ఎక్కువగా ఉగ్గబట్టకండి, కడుపు పగిలిపోద్ది. ఇప్పుడు వస్తానమ్మా. ఏయ్, వకీలయ్యా. ఏంటయ్యా అది? ఎలా మన వేద ఒక దెబ్బకి ఒకటే ఫోటో. సైలెన్స్. న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడికి ఆయుధం తీసుకురావడం తప్పని తెలీదా మీ తరపు వారికి? ఆయన మీద ఎందుకు చేయి అంటే అది చేసుకున్నారు? అమ్మా, ఇప్పటికే ఇల్లు కొట్టిన దెబ్బలకి నా సగం ప్రాణం పోయింది. కాపాడండి అమ్మా. నేరం మోపబడిన బీరాకి ప్రభుత్వ వైద్యునిచే చికిత్స చేయించవలసిందిగా ఈ న్యాయస్థానం ఆదేశిస్తుంది. పైగా బీరాపై అతి దారుణంగా దాడి చేసిన వేదాకి 50 రూపాయల జరిమానా, 3 రోజుల కారాగార శిక్ష విధించవలసిందిగా న్యాయస్థానం ఆదేశిస్తుంది. పదా రా వెళ్దాం. కానిస్టేబుల్, ఏడయ్యా నా మొగుడు? గుమ్మం దగ్గరే నిలబడి వేధించకమ్మా, లోపలికి రా. ఇంట్లో ఉన్న దేవుడే సరిలేనప్పుడు గుళ్ళో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? ఎంత జరిగినా సరే నువ్వు అసలు మారవే. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వే మునగాడివా? సరే, నువ్వు నన్ను చూడడానికి వచ్చావా, తిట్టడానికి వచ్చావా? నువ్వు వండిన చేపల పులుసు వాసన దుమ్ము రేగిపోతుందే, ఇచ్చేసేలు. మాట మార్చాలని చూడక. నిన్ను నమ్ముకుని ఇంట్లో 2 ఉన్నావు, మా మీద అసలు శ్రద్ధ ఉందా లేదా? ఈ చూసావు బంగారం, ఇప్పుడు మీ అమ్మ అరుస్తున్నది వాళ్ళ మామ బయట ఉన్నాడని సంతోషంతోనా, లేదా నేను లోపల ఉన్నానని బాధతోనా? మళ్ళీ మొదలెట్టుకు బుడబుక్కలాగా. మీ నాన్నకి ఇదే సరైన చోటు. రావే. ఆ చేపల పులుసు ఇచ్చిపోవే. ఏంటి పేదన్నా, మీ ఆవిడ నిప్పులు ఉప్పేయకుండా చిట్టపట్టమంటుంది? ఆమెకే నా మీద ప్రేమ చాలా ఎక్కువ. ఊరుకుంటావా? కబుర్లు చెప్పకు. అయ్యో పెద్దయ్యా, అమ్మవారి తిరణాలకి కోక కొనిచ్చాను. కోక జరి ఉంచు చిన్నగా ఉందని మూలకి ఇసిరి పారేసింది. ఈ రోజు నన్ను చూడటానికి అదే కట్టుకొని వచ్చింది. దీనికి ఏమంటావు? అలాగా? బంగారం ఏంటమ్మా? నేను మినుగురు పురుగుని పట్టుకోవడం నేర్చుకున్నాను. అవునా? నేను నేర్పించింది వృధా కాలేదన్నమాట. ఎందుకే మళ్ళీ వచ్చావు నా 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 అంటూ? నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పెద్దాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. ఇంటికి రా, నీ పని ఏంటో చెప్తా. ఇప్పుడు ఎందుకు పల్లికి ఇస్తున్నావు? ఉడత మోహన్ నువ్వును. అమ్మవారి తిరణాలకి కొన్న కోక చాలా బాగుందక్కో. ఇది కూడా చెప్పేశాడు మీ దొరగారు. రోకల పండే భరించలేని ఎల్లుల్లి వాసన ఇంకెవరు భరించగలరు? అందుకే చూసిపోదామని వచ్చాను. ప్రేమ లేదు, తొక్క లేదు. ఏ బంగారం, నీ అమ్మ నీ కోకలో చూస్తుంటే మినుగురు పురుగులో మెరిసిపోతుంది. ఈ పొగడతలకే నేను పడిపోను. రామ వెళ్దాం. నాన్న త్వరగా వచ్చేసి. ఆయన వస్తాడు కానీ. అలాగే. పుష్ప, ఏంది? ఒకసారి నేను మళ్ళీ చూద్దామని. నన్ను లోపలికి వచ్చేయమంటావా? అలాగైనా పర్లే, నా దిష్టి తగిలేట్టుంది. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసుకో. అది కాదన్నా, తీసుకొచ్చిన మూట నీ చేతికి ఇవ్వకుండా తిరిగి తీసుకెళ్లిపోయింది అంటే మీ ఆవిడ. చూడు పెద్దయ్యా, నా దేవత గురించి నాకు తెలీదా? ఇదిగో మా నాన్న బట్టలు ఆయనకి ఇచ్చే. కానిస్టేబుల్, ఇందులో ఒక్క మెతుకు తిన్నా సరే నీకు వాంతులు విరోచనాలే అవుతాయి. తినను, వదిలే అమ్మా. మరేమో ఆయనకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. తినేటప్పుడు తొందర పెట్టమాకే. దగ్గరుండి నేనే తినిపిస్తాను, సరేనా? ఇక నువ్వు వెళ్ళమ్మా. మరేమో పక్కన మంచినీళ్ళు ఎట్టడం మర్చిపోకు. పొలం మారిందంటే నేనే నీళ్ళిచ్చి తల మీద కొడతాను. ఇక నువ్వు వెళ్ళమ్మా. ఊరికే ఒక్క మెతుకు కూడా తినడానికి వీల్లేదు. నన్ను తినేస్తావేంటి? తర్వాత కడుపులో పెట్టి నేను ఇబ్బంది పడాలి. మొగుడంటే ఎంత ప్రేమ. నా మొగుడిని బాగా చూసుకోండి. ఆ
ఏ ఉండరా అమ్మోరి జాతరకి అందరం వెళ్తున్నావు నువ్వు రావట్లేదా? నా మొగుడు జైల్లో ఉన్నాడు. నేను తర్వాత గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తానులే. అరే కనకాననే పంపుదునా? ఎవరు ఇదా? ఇది కుదురుగా ఉండదు. ఇది ఉంటే మీరు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోలేరు. మీరు వెళ్ళరండి. సరే పుష్ప, జాగ్రత్తగా ఉండమ్మా. కనుక నీకు జాతర నుంచి ఏమన్నా తీసుకొస్తానులే. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? మినుగురు పురుగుని పట్టుకొస్తాను. మీ నాన్న ఇదొకటి నేర్పించేశాడు నీకు. తొందరగా వచ్చే, ఎక్కువ దూరం వెళ్ళక. సరేమా. గాయాన్ని చూస్తుంటే కింద పడినట్టు లేదే, ఎవరు కొట్టినట్టుంది? ఎవరూ కొట్టలేదు, నిజంగానే కింద పడిపోయాను. ఏం జరిగింది? సరిలేరు రమా మేడం ఈవిడ. వీళ్ళు ఊరికే ఉండుంటే అసలు. డాక్టర్, ఏమైంది? కత్తితో పొట్టలో 2 సార్లు పొడిచారు మేడం. ప్రాణానికి ఏమీ అపాయం లేదు. దీని దగ్గరికి వచ్చినోడితోటి గొడవ పడి ఉంటుంది, లేదా డబ్బులు ఎక్కువ అడుగుంటుంది, మాట పెరుగుంటుంది, ఆడు పడి చెల్లిపోయాడు. ఇలాంటి వాళ్ళ వలన ఎంతమంది బాధపడి ఉంటారు. వాళ్ళ పిల్లలు పిల్లల ఉసురు తగలకుండా పోతుందా? ఇలాంటి వాళ్ళని గోవిందయ్య, ఏమైంది? భయపడకో. ఎవరు చేశారు? ఇది నిన్న మొన్న జరిగింది కాదు మేడం, దాదాపు 10 ఏళ్లుగా జరుగుతోంది. రావేదా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏ పెళ్ళామా, వచ్చాడు చూడు. వచ్చాడా అతిథి? రేయ్, నీళ్లు పోయిరా. రేయ్ దద్దమ్మల్లారా, పోయినసారిలాగే సగం కాల్చి వదిలేసి కాకులు గద్దలు తినేలా చేశారంటే కోసి చేతికిస్తాను. తీసుకొని వెళ్ళండ్రా. రే కంప, ఇంకొన్ని కర్రలు ఎక్కువ తీసుకురారా. ఇంకో 2 అతిథులు వచ్చారుగా. వీడా నన్నే ఎదిరించి మాట్లాడాడు. కొడవలు తీసి విసిరాను, పోయాడు. మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని వీళ్ళ నరకను, వేరేలా. ఇంత దూరం వచ్చావు కదా మమ్మల్ని చంపడానికి. నా మొగుడు అంత పెద్ద తప్పు ఏం చేశాడని? ఒప్పుకుంటాను, ఒకప్పుడు దోపిడీ హత్యలని చిన్న చిన్న తప్పులు చేసేవాడు. అలా దోపిడీకి నా ఇంటికొచ్చే నన్ను దోచుకొని పెళ్లి చేసుకున్నాడు. అవన్నీ పాత కథలు వదిలేయి. ఇప్పుడు అవన్నీ వదిలేశాడు. ఇప్పుడు ఈ రాజభవనంలో రాజా రాణిలాగా బ్రతుకుతున్నాం. అది సరే వేదా, ఇంతకీ నీ కథేంటో చెప్పు. శవం కారడానికి సమయం పడుతుంది. పచ్చికర్రలు కాలొచ్చే పొగలో నీ సోగ కథేంటో చెబితే నేను విని కాస్త కన్నీరు కారుస్తాను. నా మొగుడు అంత పెద్ద తప్పేం చేశాడని? పాచికల్లా ఆడుకోవడానికి నెమలిని తీసుకొస్తావు అనుకుని కాఫీ తోటకి మనిషిని పంపించడం వదిలేసి పంచెత్తుకుని పరిగెత్తుకుని వస్తే ఒట్టి కళ్ళు మాంసంతో ముగించేలా ఉన్నావా బీరా? ఈ రోజు నా పగోడు వేదాన్ని నాకు బదులుగా జైలుకి పంపించారు. ఆ సంతోషాన్ని పండగ చేసుకోవద్దా? పండగ కాళేష్ ని మంచి జిమికీని పట్టుకురమ్మని పంపాను. కాస్త ఓపి పట్టరా, నెల తక్కువ ఎదవా. పోయి ఆ వెధవను పంపించావు కదరా. రే, మీరన్ని చేతగాని దద్దమ్మ అనుకుంటున్నారు. బండి వస్తుంది. ఇదిగో బీరా, అట్టాంటిది ఇట్టాంటిది కాదా, పంచవరం నెమలి తీసుకొచ్చాడా? దా మీ దా.
ఒకరని చెప్పావు, ఇక్కడికి వచ్చేస్తే నలుగురున్నారు. ఏమనుకుంటున్నావురా నన్ను? దానికి ఎందుకే అలా అరుస్తున్నా? నీకు కావలసిన డబ్బు విసిరేస్తారా? నాకు సమంగా వజ్ర వైడూర్యాలు పెట్టినా కూడా నలుగురితో పడుకునే నీచమైన బతుకు కాదు నాది. ఏం బెరుపుతీగా ఒళ్ళమ్ముకోవడానికి వచ్చి నీతులు మాట్లాడుతున్నావా? పడుకోమని ఏ నా కొడుకు అన్నాడు? బలవంతంగా లాక్కెళ్తాం. అరే తాగుబోతున్న కొడుకల్లారా, బలవంతంగా లాక్కెళ్ళడానికి నేను మేకపిల్ల అనుకుంటున్నారా? మీ ఒంట్లో కొద్దిగైనా కొవ్వుంటే, మీ అమ్మ మగాళ్ళగా మిమ్మల్ని కనుంటే వచ్చి ముట్టుకోండిరా చూద్దాం. నన్నే తిడతావా? ఆడదేవత అయితే చేతులెత్తి మొక్కుతారు, ప్రసాదం కోసం చేచేస్తారు. అదే ఆడదే మనిషి అయితే చులకనగా చూస్తారా? చెప్పండి ఎదవల్లారా, తన అనుమతి లేకుండా ముట్టుకోవాలని చూస్తారా? ఇలాంటి మగ కుక్కల్ని మిమ్మల్ని నిన్ను వదిలిపెట్టను, ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. నిన్ను వెతుక్కుంటూ వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. నీ అబ్బా కాలేశు, ఒళ్ళ ముక్కునే ముండం మనల్ని మట్టి కనిపించింది కదరా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకిప్పుడు వెంటనే కావాలి. నాకు కావాలి మీరా. ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు కావాలంటే కావాలి కావాలి. వదిలిపెట్టనే నిన్ను. నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. వదిలిపెట్టనే నిన్ను, వదిలిపెట్టను. మనకి తెలియదు కదా. ఏమైంది వేదన్నా? నా కూతురు పిలిచినట్టు అనిపించింది. ఎప్పుడు నీ కూతురు గురించి ఆలోచిస్తూ ఉండుంటావు. కూర్చున్నా నించున్నా తన గురించే కలలు కంటూ ఉండుంటావు. ఎందుకో మనసు బాధగా అనిపిస్తుంది. తెల్లారితే విడుదలైపోతావు కదా. ఇప్పటికీ కాసేపు ప్రశాంతంగా నిద్రపో. వదినా, వదినా, ఇటు రండి వదినా, ఇది చూడండి వదినా. వదినా, ఏంది? ఇటు వచ్చి ఏమైంది చూడండి దయా? వదినా. కనకను చూడండి వదినా. ఏమైంది? అయ్యో ఏమైందో వదినా. చెప్పి సావు. వదినా, వాళ్ళు